ఆర్థిక పరిస్థితుల్లో మనం ఉన్నాం. అప్పుడు నిజంగా తినడానికి చాలా కష్టమైన పరిస్థితులు. మనం ఆ రోజు చూస్తే ఆ రోజున్న పరిస్థితులు మనమే కష్టంగా బతుకుతున్నామంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులు విపరీతంగా పెరుగుతున్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతోంది? పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ లో చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల, దాష్టీకాల వల్ల జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని ఫ్రీ చేస్తే, అక్కడ లిబరేషన్ తీసుకొస్తే, అక్కడ ఒక సపరేట్ కంట్రీ ఏర్పడితే మన దగ్గరికి ఇన్ఫిల్ట్రేషన్ ఆగిపోతుంది అనేది అసలు విషయం. ఫస్ట్ కారణం అదే. అక్కడ నుంచే ట్రిగర్ అయ్యి 2-3 సంవత్సరాలు మనం ఆపరేషన్స్ నిర్వహించి అందులో ఇన్వాల్వ్ అయ్యి, అప్పుడు ఆర్ఎన్ కావు గారు చీఫ్ గా ఉండే ఆయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కి, ఆయన ఆధ్వర్యంలో చాలా ఆపరేషన్స్ నిర్వహించి మొత్తానికి మనం బంగ్లాదేశ్ ఏర్పరిచాం. ద మేజర్ పర్పస్ ఏదైతే ఉందో, చొరబాటుదారులు అనే పర్పస్, దాన్నే డిఫీట్ చేసేస్తున్నారు ఇవాళ. అసలు అక్కడ నుంచి చొరబాటుదారులు రాకూడదని కదా మనము బంగ్లాదేశ్ ఏర్పాటు మాట్లాడింది. అయినప్పటికీ అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావచ్చు, రాకపోకలు సాగించవచ్చు, కింద నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ పెట్టుకుంటాము, అసలు బార్డర్స్ వేయనీయము, బిఎస్ఎఫ్ కి కంట్రోల్ ఇవ్వము, మొత్తం ఇదేదో మా రాజ్యం ఇది, మీరెవరు రాకూడదు అన్న కోణంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అందుకోసమే ఇవాళ ప్రజలు తీర్పునిచ్చారు, ఆమెను పక్కకు జరిపారు. సో ఎందుకు ఇవాళ బిఎస్ఎఫ్ కోసమని, అక్కడ బార్డర్ కోసమని, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, సరిహద్దు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ కూడా ఇస్తున్నారు. ఆఖరికి వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్ కూడా మీరు బార్డర్ నిర్మించండి, మాకు కొంచెం సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి స్వచ్ఛందంగా. అట్లాంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఈమెంటి బంగ్లాదేశ్ తో గొడవ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మహమ్మద్ యూనస్ ఉన్నప్పుడు చూసారు కదా సార్, నిన్న ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో, ఈవిడికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా. అండ్ అదే ప్రొటెస్టర్స్ ర్యాలీలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్లామిక్ రాడికలిస్ట్ గ్రూప్స్ చేస్తున్న వ్యాఖ్యలు అంటే, సువేందు అధికారి నీ తల తీసేస్తాం, నరేంద్ర మోడీ నిన్ను అంతమొందిస్తాం, మా దీది మళ్ళీ వస్తుంది అధికారంలోకి, మిమ్మల్ని ఉరుకులు పెట్టి పారిపోయేలా చేస్తాం. పక్క దేశంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది బంగ్లాదేశ్ నిర్ణయిస్తుందా? దీనికి కారణం మమతా బెనర్జీ కాదా? అక్కడ 2 వ్యాఖ్యలు ఇస్తున్నాయి. ఏం జరుగుతుందంటే, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా చూస్తే, అసలు యాక్చువల్లీ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా భారత అనుకూల వాతావరణం ఉండింది. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత ఇప్పుడు మన మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత, యూనస్ ఏం చేశాడంటే, ఆ మొమెంటరీ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా జమాతే ఇస్లామీకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇంకోవైపు ఇటు ఖలీదా జియాని బయటకు తీసుకొచ్చాడు. కానీ తారిక్ రెహమాన్ ఎక్కడో లండన్ లో ఉన్నాడు. ఆయన వచ్చినా కూడా ఆయన పెద్ద ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం లేదు. ఒక రకంగా చెప్పాలంటే, తారిక్ రెహమాన్ బయటకు వచ్చి కూడా బిఎన్పి అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉండదు అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఆయన ఎలక్షన్స్ అనౌన్స్ చేశాడు. నిజానికి ఆయన ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం కూడా ఇంటరిమ్ చీఫ్ గా ఒక 2 years ఉన్నట్టున్నాడు. 2014 నుంచి 2026 వరకు, అంటే ఆల్మోస్ట్ 2 years, నిజంగా 1.5 years ఆయన ఉన్నాడు. సో ఆయనకు ఒక నిర్ధారణ వచ్చింది. అంటే జమాతే ఇస్లామీ లేదంటే ఇంకిలాబ్ మంచ్ తో కూడినటువంటి కొంత ఒక కోalition ఒకటి ఉంది. ఈ కూటమి అంతా కలిసి వీళ్ళే అధికారంలోకి వస్తారు. సో ఎట్లా తారిక్ రెహమాన్ బిఎన్పి పార్టీ అధికారంలోకి రాదు అనే ఒక అంచనా ఉండింది అప్పుడు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. తారిక్ రెహమాన్ ఇవాళ ప్రధానమంత్రి అయిపోయాడు. సో తారిక్ రెహమాన్ వచ్చింది కూడా ఎప్పుడు డిసెంబర్ నెలలో వచ్చాడు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగినాయి. 2 నెలల వ్యవధిలోనే బిఎన్పి అధికారంలోకి వచ్చింది క్లియర్ మెజారిటీ తోటి. ఇది ఊహించలేదు మహమ్మద్ యూనస్. సో అందుకోసమని అప్పుడు ఏం చేశారంటే, జమాతే ఇస్లామీ కొన్ని ఫ్యాక్షన్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ పెట్టుకుని వీళ్ళే అధికారంలోకి వస్తారు, మళ్ళీ మనమే హవా నడుస్తుంది మనదే అని ఆయన అనుకున్నాడు. నిజానికి అది జరుగుంటే మాత్రం ఇవాళ చాలా ప్రమాదకరంగా ఉండేది పరిస్థితి. ఏదో గుడ్డిలో మెల్లలాగా మీరు చూస్తున్నారు కదా విజువల్స్. ఆ విజువల్స్ లో ఉన్న వాళ్ళే, సువేందు అధికారి తల తీసేస్తాం, నరేంద్ర మోడీని అంతమొందిస్తాం, భారత్ నిర్ణయించుకోవాలి, మీ మీద మేము తిరగబడేదాకా మీరు ఉపేక్షిస్తారా, లేకపోతే తక్షణం ముఖ్యమంత్రిని మారుస్తారా? బంగ్లాలో నినాదాలు. మళ్ళీ గొడవ మొదలైంది. జమాతే ఇస్లామీ కానివ్వండి, లేకపోతే ఇంకిలాబ్ మంచ్ కానివ్వండి, మహమ్మద్ యూనస్ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్షన్ అంతా ఇప్పుడు కొంత తారిక్ రెహమాన్ ఏం చేస్తున్నాడంటే, తారిక్ రెహమాన్ ఇప్పుడు వచ్చిన ప్రధాని భారత్ తో కొంత సంబంధాలు నెరిపే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒక సాఫ్ట్ వాతావరణాన్ని కొంత చల్లబరిచే ప్రయత్నం జరుగుతోంది. భారత్ తోటి కొంత రిలేషన్స్ అంతా స్ట్రెయిన్ అయిన నేపథ్యంలో ఆ చల్లబరిచే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్, సువేందు అధికారి ముఖ్యమంత్రి కావడము, ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఆగిపోవడము, మనం ఇప్పుడు డిపోర్టేషన్ చేస్తున్నాం బంగ్లాదేశ్ కి. మనం చాలా మంది ఇక్కడ చొరబాటుదారులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళను ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేసాం, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని. సో వాళ్ళని డిటెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ ఓటర్ లిస్ట్ నుంచి, ఆధార్ లిస్ట్ నుంచి డిలీట్ చేస్తున్నాము, వాళ్ళని డిపోర్టేషన్ కూడా చేస్తున్నాం. ఈ డిపోర్టేషన్ జరుగుతున్నటువంటి టైంలో
ఇప్పుడు ఈ మళ్ళీ ఒక భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య ఒక రప్చర్ క్రియేట్ చేయాలనంటే ఇప్పుడు మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక ఉద్యమం క్రియేట్ అవుతుంది. సో తారిక్ రెహమాన్ ఏం చేయాల్సి వస్తుంది, ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు ఇవాళ. సో ఇవాళ తారిక్ రెహమాన్ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయింది బంగ్లాదేశ్ ఇవాళ. IMF ని వాళ్ళు నిధులు అడుగుతున్నారు, IMF నిధులు. మొన్నటిదాకా వాళ్ళ IMF నిధుల మీద ఆధారపడ్డ పరిస్థితి లేదు. ఇవాళ ఏంటంటే ఎక్కడ బంగ్లాదేశ్ కు దగ్గర అవుతారో దగ్గర అవ్వకుండా చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. అందులో మమతా బెనర్జీ ఇప్పుడు కీ రోల్ పోషించారు. సో ఏంటి ఇప్పుడు జమాతే ఇస్లామీ ఇంకో సమస్య ఏంటంటే అండి, జమాతే ఇస్లామీ సరిగ్గా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం, బంగ్లాదేశ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే సరిగ్గా వెస్ట్ బెంగాల్ కి మన భారత సరిహద్దుల్లో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా జమాతే ఇస్లామీ ఎక్కువ గెలిచింది కాన్స్టిట్యుయెన్సీస్ లో. సో అక్కడ జమాతే ఇస్లామీ, ఇక్కడ TMC, ఈ ఇద్దరు కలిసి ఈ చొరబాటు ప్రయత్నాలు అండ్ ఇక్కడ స్మగ్లింగ్, లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ నేర్పుతూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కట్ అయిపోతున్నాయి కదా. సో అక్కడ లోకల్ గా బంగ్లాదేశ్ లో ఒక మళ్ళీ యాంటై హిందూ ఉద్యమం తీసుకురావడం, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమం తీసుకురావడం. ఇప్పుడు ఈ ఉస్మాన్ హదీ తోటి ఏమైతుంది, అక్కడ హిందువుల మీద దాడులు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు, నేను కొంతమందితో మాట్లాడుతున్నాను, అక్కడ చిట్టగాంగ్ ఏరియాలో ఉన్నవాళ్ళు, సిల్హెట్ లో ఉన్నవాళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడ హిందువులు చెప్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు రిటర్న్లో మాట్లాడితే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకేంటి, వాళ్ళ ఆత్మరక్షణలో పడతారు. సో ఏంటి చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇదైంది కాబట్టి వాళ్ళు అక్కడ దాడులు చేయడం మొదలు పెడతారు. నిజంగా శాంతియుత వాతావరణం నెలకొంటున్నటువంటి టైంలో, వాతావరణం కొంత ఘర్షణ వాతావరణం నుంచి చల్లబడుతున్నటువంటి టైంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆమెను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపల పడేయాలి. ఎవడన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నాకు ఈవెన్ ఇప్పుడు బీజేపీ మీద కూడా ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకుంటారో లేదో, ఆమెను అరెస్ట్ చేస్తారో లేదో అని. వై? బికాస్ వీళ్ళకు భయం ఉంది. ఏంటి అంటే ఆమెను అరెస్ట్ కావాలనే మమతా బెనర్జీ కోరుకుంటున్నారు నిజంగా కూడా. మరి ఇప్పుడు మమతా బెనర్జీని అరెస్ట్ చేయడము, మమతా బెనర్జీని ఎట్లా లోపల వేయడమో చేస్తే ఇంటర్నేషనల్ మీడియా రావడము, ఈ ప్రతిపక్షాలందరూ కూడా ఆమెకు సపోర్ట్ గా వాయిస్ వినిపించడము, ఇవన్నీ చేయాలని ఆమె ప్రయత్నం. ఇవాళ ఏమైపోయిందంటే ఆమె ఐసోలేట్ అయిపోయారు. ఆమె సొంతగా TMC కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి, వాళ్ళే రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు పక్కకు జరుగుతున్నారు. ఇట్లాంటి టైంలో ఒక ఘర్షణ క్రియేట్ అయితే, ఆ ఘర్షణ కాస్త రెండు దేశాలకు మధ్య జరిగేటువంటి అంశంలోకి దీన్ని తీసుకెళ్తే అది ఆమె దాని నుంచి అడ్వాంటేజ్, రాజకీయ ప్రయోజనం పొందాలనేది మమతా బెనర్జీ ప్లాన్. సో దానికోసం నిజంగా ఆలోచించకూడదు, తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పడ్డారు. ఆమె ఇంకొక మాట అన్నారండి, చాలా దారుణం. అంటే ఆమె ఒక మాట అన్నారు ఏంటంటే, ఆమె బెంగాల్లో చేసిన వ్యాఖ్యను నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. ఈవెన్ దో ద గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ టుడే, ఐ నో ఎవ్రీథింగ్, మై హార్ట్ ఈస్ heart is repository of information. I didn't speak out all this time. I do not want to reveal that name. If I do, Bangladesh will be in turmoil. I love Bangladesh. ఇది మమతా బెనర్జీ స్టేట్మెంట్. నేను కనుక ఏదైనా వ్యాఖ్య చేస్తే బంగ్లాదేశ్ ఈ రోజు అతలాకుతలం అవుతుంది, అక్కడ ఘర్షణ నెలకొంటుంది, టర్మాయిల్ క్రియేట్ అవుతుంది, అక్కడ కేవస్ వస్తాయి. ఐ లవ్ బంగ్లాదేశ్.